రాజేష్ మహాసేన 2017లో మహాసేన అనేది పెట్టాడు. 2017 ఒక సంవత్సరం కాలం పాటు ఫేస్బుక్లో మాట్లాడాను నేను. సంవత్సరం కాలం తర్వాత 2018లో తెలంగాణలో ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు మనం పోరాటమే చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, మనం కూడా ఎలక్షన్లు కంటెస్ట్ చేద్దామని వచ్చిన సంవత్సరంలో 3 నియోజకవర్గాల్లో నిలబెట్టాను, 3 ఇండిపెండెంట్లని. మహేశ్వరం అనే నియోజకవర్గం శ్రీకాంత్ గుంజా, కోదాడ్ నియోజకవర్గం క్రాంతి కుమార్, భద్రాచలం నియోజకవర్గం తమ్ముడి పేరు మర్చిపోయాను బెలూన్ గుర్తు. 4 వీడియోలు, ఫేస్బుక్ వీడియోలు, ఇంట్లో కూర్చుని. అంటే మహేశ్వరంలో మనోడు నిలబడ్డాడు శ్రీకాంత్ గుంజా ఇస్త్రిపెట్టి గుర్తు, కోదాళ్ళలో మనోడు నిలబడ్డాడు క్రాంతి కుమారు ఆ గుర్తు, భద్రాచలంలో మనోడు నిలబడ్డాడు బెలూన్స్ గుర్తు. మీరు వెళ్ళి ఓట్లేయండి. 4 వీడియోలు. 2018లో ఒక్కొక్కడికి 700 ఓట్లు పడ్డాయి. 700 మంది. వాళ్ళు ఎవరికి నా ముఖం తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళ పొద్దునే లేచి పనులన్నీ మానుకుని వెళ్ళి లైన్లో నిలబడి 700 మంది ఓటేశారు ఒక్కొక్క గుర్తుకి నేను చెప్పిన వాళ్ళకి. అప్పుడు 2018లో. తర్వాత 2019కి వచ్చేటప్పటికి ఉమ్మడి గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ అంటేనే అది టీచర్స్ గ్రూపు, ప్రైవేట్ టీచర్స్ గ్రూపు, యూనియన్ల ఎలక్షన్ అది. అసలు మేము మా దాంట్లో 100 మంది ఉంటే ఒకడికి ఇద్దరికి ఉంటుంది ఎమ్మెల్సీ ఓటు. అది మా బ్యాచ్. అయినా కూడా ఏదో ఎలక్షన్ వచ్చింది, కంటెస్ట్ చేద్దాం మనం అని మహాసేన నుంచి ఇండిపెండెంట్ నిలబెట్టాను. అది కూడా ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ప్రచారమే. సీరియల్ నెంబర్ 46 మీరు ఎప్పుడైనా ఎత్తుక్కోండి. 4800 ఓట్లు పడ్డాయి. ఆ రోజున ఒక్కొక్క ఓటుకి 80,000 ఇచ్చారు. ఆదిత్య శేషారెడ్డి గారు ఇంకెవరో పెద్ద పెద్దలు పోటీ చేశారు. ఆ రోజున ఓటుకి 8,000 ఇస్తే దాదాపు 4800 ఓట్లు అంటే 1800 ఓట్లేమో అక్కడ టిక్ పెట్టమంటే పేరు రాయటం, పేరు రాయమంటే ఇంకోటి రాయటం, అంటే ఫస్ట్ టైం ఓటర్స్. 3000 మంది ఎంప్లాయీస్ ఓటేశారు నా మాటకి గౌరవించి. రాజేష్ మహాసేన ఫేస్బుక్లో చెప్పాడు మనం ఓటేయాలని చెప్పి దాదాపు 4800 మంది ఓటేశారు ఆ రోజున. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయ్యేటప్పుడే చంద్రబాబు గారు చెప్పారు రాజేష్ మహాసేన అంటే స్టేట్ అంతా క్యాడర్ ఉన్నవాడు అని. రాజేష్ వారికి కలిసి యువత చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ రాలేదు కానీ చాలా మంది ఉన్నారు. ఆయనకంటూ రాష్ట్రంలో ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. దానికి కారణం ఆయన చేసిన పోరాటం, ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలే కారణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నాయకులు ఉన్న సైన్యం మీరే పోరాటానికి ముందు సార్. వారితో వచ్చి కార్యకర్తలు, ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే కార్యకర్తల్ని, ఆయన అభిమానుల్ని మొత్తాన్ని, ఈ మహాసేనని తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నానని కూడా నేను తెలియజేసుకుంటూ. అయితే ఎప్పుడు మేము ఓవర్ చేసి మాట్లాడుకోలేదు. మేమెంత మాకు పొత్తు కావాలి, లేకపోతే మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, మాకు ఇన్ని నోట్లు ఇవ్వాలి, ఏ రోజు మాట్లాడలే. ఈ పార్టీలో చేరావంటే ఈ పార్టీ మాది, ఆ నాయకుడు మావాడు, ఆ నాయకుడిని ఎవరైనా ఉన్నట్టు తిరగబడిపోతాం. ఆ నాయకుడు గొడవకెళ్లాల్సి ఉంటే నాయకుడిని పక్కనెట్టి నాయకుడి తరపున మేము దెబ్బలాడేస్తాం. అప్పుడు జగన్ తరపున అలాగే దెబ్బలాడాం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి తరపున అలాగే దెబ్బలాడాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి తరపున అలా నిలబడతాం. అదే వచ్చి మాకు 10,000 మంది క్రిస్టియన్స్ని ఒకే చోట నిలబెట్టడం అనేది ఈ రాష్ట్రంలో ఒక మహాసేనకి సాధ్యమైంది. అదే జగన్ అంత పవర్లో ఉన్నప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఇది ఎవడని చేయగలిగాడా? ఇప్పుడు మమ్మల్ని విమర్శించేవాడు జగన్కి వ్యతిరేకంగా ఒక వీడియో పెట్టగలిగాడు ఆ రోజు. తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులం అన్నా కావచ్చు, ఏ మతం అన్నా కావచ్చు, మీకు బలం ఉండి ఉండొచ్చు, మీ వెనకాతలు పెద్ద పెద్ద వాళ్ళు ఉండి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఎవరిని ఎందుకు ఊరికే శత్రువుని చేసుకోవటం? ఏమో ఏ టైంలో ఎవడవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా. నాకు వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు వెనకాతల మా తాత ముత్తాతలు ఏం జమీందారులు కాదు. పోరాటంతో ఈ స్థాయి అభిమానం తెచ్చుకున్నాను నేను. కేవలం పోరాటం, డబ్బులు ఇచ్చి కాదు. నేను మీటింగ్ పెడితే మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేను నేను. అయినా కూడా సొంత ఖర్చులతో వచ్చి మళ్ళీ వాళ్ళే భోజనం చేసి వెళ్ళిపోతారు వాళ్ళ సొంత డబ్బులతో. అలాంటి నన్ను పట్టుకుని ఏదో ఆవరగాడిని, ఎల్లుల్లిపై గాడిని మాట్లాడినట్టు మాట్లాడతారట్రా. ఊరుకున్నాం ఇంకా ఆ పార్టీ లైన్లో ఉంటాడు కదా, మనం ఏమైనా తిట్టేయచ్చు, వెళ్ళి మనం ఏమైనా చేసేయచ్చు అంటే. తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ అయింది ఆ పార్టీ మాకు, మా వర్గాలకి అండగా ఉంటుందని నమ్మకంతో. అంతేగాని ఆ పార్టీలోకి వచ్చి తిట్లు తింటానికి కాదు, మీరు తిడుతుంటే పట్టడానికి. చూడండి జనం చూడండి. ఉన్నాడు ఎవడన్నా ఇప్పుడు నన్ను విమర్శించేవాడు ఎవడన్నా ఇలాంటి వాడు ఒక్కడో
ప్రతి ఒక్కడు పులిహోరగాడు కరేపొగ్గాడు. వాళ్ళు వచ్చి మా జీవితాల మీద అనాలిసిస్లు చేసేయటం, మాకు తీర్పులు ఇచ్చేయటం. ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోలు, ఎన్నో ప్రోగ్రాలు. ఇది చాలా తక్కువ. ఇది మీకు చూపించేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కోసం కాకినాడ, నిడదవోలు, మండపేట, గన్నవరం, మంగళగిరి చాలా మీటింగులు చేసామండి. పార్టీ కోసం బ్లడ్ పెట్టి పనిచేసాం. మేము పనిచేసినంత ఈ రోజున మమ్మల్ని విమర్శిస్తున్నా ఏ ఎదవో పని చేయలేదు తెలుగుదేశం పార్టీ కోసం. విమర్శించే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను నేను. ఈరోజు మా మీద అనాలిసిస్లు చేసేవాళ్ళు, మాకు ఫలానా చేయాలని జడ్జిమెంట్లు ఇచ్చే ఏ ఎదవ పని చేయనంత పని చేసాం మేము తెలుగుదేశం పార్టీ కోసం. మా పార్టీలో మా భవిష్యత్తు కోసం మీరేట్రా డిసైడ్ చేసేది? ఏం ఊరుకుంటున్నామనా? ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒకసారి ఇది చూడండి, కాన్వాయ్ చూడండి, మీరు అర్థమవుతుంది. దాదాపు ఒక 300-400 కార్లు ఉంటాయి ఆ రోజున. ఈ ఫస్ట్ కారులో నేను ఉన్నాను. రాజమాసన్ కాన్వాయ్ అది. చాలా బలవంతులం మేము కూడా, చాలా జనబలం కలిగిన వాళ్ళం. అన్ని రకాలుగా కూడా ఎట్నుంచి ఎవడొచ్చినా ఎదుర్కోగలిగిన సమర్థులు. అయినా లో ప్రొఫైల్లో ఉంటాం, అయినా ఒక పార్టీ కార్యకర్తగానే ఉంటాం. అయినా పెద్దోళ్ళు ఎవరైనా మమ్మల్ని ఏమైనా అంటారేమో వాళ్ళ దగ్గర భయభక్తులతోనే ఉంటాం. అంత మాత్రం బయటోడు ఎవడో వచ్చేసి మేము ఊపేస్తాం పీకేస్తాం అంటే చూస్తూ ఊరుకునే రకాల మాత్రం కాదు. ఆ కారులు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలం మా జనం ఉన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేసినా నేను భరించాను. కానీ నా వర్గాలకు అన్యాయం చేస్తూ మొదలుపెట్టినప్పుడు నేను పోరాటం మొదలుపెట్టాను. అప్పుడు నేను ఎలా పోరాడానో చాలామందికి తెలుసు. నేను చేతగానో లేకపోతే భయస్తున్నో పిరుకున్నో కాదు. నా మీద నేను ఇంట్లో ఒక్కడో ఉన్నానని తెలిసి నా మీద అటాక్ చేయడానికి 14 మంది ఉంటే కానీ సరిపోరు అనుకున్నాడు కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. 14 మందిని పంపించాడు ఇంటి దగ్గర, నేను నా భార్య పిల్లలు ఉన్న చోట. రాజేష్ మహాజన్ టీంతో వచ్చాడు, 3 కారుల్లో వచ్చాడు. ఆడు 3 కారుల్లో కలిపి 3 ఏళ్ళు 21 మంది ఉంటే కనీసం వాళ్ళ మీదకి వెళ్ళడానికి 200-300 మంది ఉండాలని 200-300 మందిని పంపించాడు జక్కంపూడి రాజా. అక్కడ 2 చోట్ల మాదే పై చెయ్యి. ఎందుకంటే మేము న్యాయంగా ఉంటాం కాబట్టి. అలాంటప్పుడే మేము భయపడిన బెదరని వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో కామెంట్లకు వచ్చి ఉడతూపులు పెత్తుంటే అయ్యి బాబోయ్ తగిలితేస్తున్నారని భయపడిపోయి ఇప్పుడు మేము అన్నీ మానుకుని మూటముళ్ళు సర్దుకుని వెళ్ళిపోలా. మా పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసేలా ఇంకేమన్నారా మిరపకల్లో? సిగ్గుపడండిరా, మనం బతుకుతున్నాం. ఏ టీవీ ఛానల్లో వాళ్ళు ఏదో పెట్టేసి రాజేష్ని సస్పెండ్ చేయండి, రాజేష్ని పీకేసాం, రాజేష్ని పొడి చేసాం. ఏంటి డ్రామాలు ఏంటి? అప్పుడు తగ్గండి ఇంకా. ఎందుకంటే మీకులాగా చిన్నదానికి పెద్దానికి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టు నేనేమను. ఎప్పటికప్పుడే పీకేస్తాను నేను ఇక్కడే. మళ్ళీ వెళ్ళి ఇదో కంప్లైంట్ ఇచ్చుకోవాలి నా మీద. రాజేష్ మమ్మల్ని ఇలాగ అన్నాడండి, రాజేష్ మమ్మల్ని అలాగ అన్నాడండి, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిందే. అప్పుడు నేను చెప్తాను ఎందుకన్నాను. పెద్దోళ్ళకి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఏమండి అది నన్ను ఇలాగ అన్నాడండి, ఇలాగ అవమానించారండి, ఇలాగ గూడు పుట్టాన్ని చేస్తారండి మా మీద. నా మీద ఇప్పటిదాకా ఒక డీజీపీ కంప్లైంట్ ఇచ్చాడు శ్రీకాకుళంలో, ఒక అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు అమలాపురంలో. పెద్ద పెద్ద పార్టీలు కంప్లైంట్ ఇచ్చాయి నా మీద. నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలే, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పటికి ఇన్ని వేల మంది తిడుతున్నా, ఇన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేస్తున్నా, ఎంతమందినైనా నేను ఎదుర్కొంటాను తప్ప చిన్నపిల్లలాగా మాస్టర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. మేమేం వెర్రిపప్పలం కాదు, మేమేం బలహీనలు అంతకన్నా కాదు. పార్టీలో వేళ ఒక కార్యకర్తగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం అన్నంత మాత్రాన ఎవడ పడితే ఆడుకో వచ్చేసి మా గురించి పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో మీ ఎదవ బిల్డప్లు ఎదవ ఎనాలిసిస్లు కట్టి పెట్టండి. లేకపోతే పార్టీ పార్టీయే, విధానాలు విధానాలే, లైన్ లైనే, తొక్కిపెట్టిన ఆరదీసేది అవుద్ది. అక్కడ దాకా మమ్మల్ని రెచ్చగొట్టద్దు. అరే అయిపోయింది, మొన్న ఏదో జరిగింది, అయిపోయింది, ఆగిపోమన్నారు, ఆగిపోయాం. ఆ తర్వాత నేను ఏదో పోస్ట్ పెట్టుకుంటాను. ఇది లోకేష్ గారి గురించి 19వ తారీఖున పెట్టాను, ఇదే లాస్ట్ పోస్ట్. మళ్ళీ ఇంకా టాపిక్ గురించి నేను మాట్లాడలేదు. అక్కడ కూడా నేను ఎవరిని విమర్శించలేదు. ఏపీని వైబ్రేట్ చేస్తున్న పేరు నారా లోకేష్. మీడియా, సోషల్ మీడియా మొత్తం మారుమవుతుంది. ఇది సీఎం రేంజ్ క్రేజ్ అంటే ఇదే. జై భీమ్, జై భారత్, జై లోకేష్ అన్న, జై మహాసేన పెట్టాను. ఎప్పుడైతే ఆదేశాలు వచ్చాయో ఇంకా ఆగిపోయాం. ఓకే, మన నాయకుడి మీద మనం ఉన్న ప్రేమ చూపించుకోవడం కూడా మన తమ్ముళ్ళకు అన్నలకు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నట్టుంది. సరే పెద్దోళ్ళు వద్దన్నారు కదా, ఆగిపోయాం. జన సైనికులకి మాకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు, ఆ పార్టీకి మాకు ఏ విధమైన గొడవలు లేవు. కానీ మధ్యలో వచ్చి ఈ ఉడతూపులుపై ఎదవ నా కొడుకులే ఎక్కువైపోతున్నారు. అంటే
తర్వాత ఇక లోకేష్ గారి గురించి నేను పోస్ట్ పెట్టాను. దావోస్లో దుమ్ము లేపేస్తున్నాను నారా లోకేష్ గారు. దాని మీద కూర్చు తిడతారు. దాని మీద పని ఏంటారు మీకు? ఇంకొక పోస్ట్ పెట్టాను లోకేష్ గారి గురించి, మాస్ వార్నింగ్ అని చెప్పి ఆయన మాట్లాడి వీడియో పెట్టానండి. ఇదే దావోస్లో మాట్లాడాడు. 18,000 మంది లైక్ చేశారు, 6,20,000 మంది చూశారు. నిన్నెలా అందు పెడతాను, నిన్న 6,20,000 మంది చూశారు. అందులో ఈ 435లో 400 మంది పెడుతున్నారు. పనేటరా మీకు? ఎందుకు ఎదుటోడిని చూసి, ఎదుటోడు హవాని చూసో, ఎదుటోడికి వచ్చే పేరు ప్రఖ్యాతులు చూసో ఏడుతూ ఎదుటోడు దొక్కేసి మనం ఎదగాలని ఎంతకాలం ప్రయత్నిస్తాం? ఎవడన్నా ఎదగాల్సి ఉన్నాడు అనుకో, అటు ఇటు చూడకుండా ఎదిగేయటమే, దూసుకుపోవటమే. ఇక్కడ ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని మాత్రం అంటున్నానండి. లోకేష్ గారు అంటే పడదు. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, మరో పార్టీ వాళ్ళ నాకు తెలియదు. కానీ లోకేష్ గారిని తిడుతూ ఉంటారు. అసలు ఏ సందర్భం లేకుండా. అక్కడేమో 18,000 మందికి నచ్చుతుంది అది, ఆ మాస్ వార్నింగ్ అనేది. 6,20,000 మంది చూస్తారు ఒక రోజులోనే. మరి వీళ్ళకి నచ్చదు కొంతమందికి. వీళ్ళు వచ్చి పని కట్టుకుని కామెంట్లు పెట్టి బూతులు తిట్టడం. మరి ఇదేం బతుకురా బాబు? చాలా చూసాం ఇలాంటివి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.